శివాజీ సినిమాలో వాళ్ళకి బాస్ గుండు బాస్ మరి గిట్ల తయారైందిరా ఆడోళ్ళు కూడా గల్లెత్తారా చూసుకోమని డౌట్స్ ఉంటే చూసుకో. గుండెకేం డౌట్లు ఉంటాయి? గుండె వచ్చిందా ఏమన్నా? నాకాని తల్లి అక్కనే చెప్తుంది నీకు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. పైసలు అదే పైసలు ఏమైనా అదే మోడల్ మోడల్ సూపర్ మోడల్ కటింగ్ చేపించుకోకపోతే గుండు చేస్తారు ఆడోళ్ళనా? అరే ఏంద్రా ఏంది పైసలా? నీ కటింగ్ కు పైసలు పెట్టుడే ఎక్కువరా. ఏది ఆ టింబర్ ఏది నేనే చేస్తా. దొరికిన ఛాన్స్ అని చెప్పి రప్పరప్ప ఎత్తారా పైసలు కావాలి నాకు. ప్రకాష్ వీనికి 10 రోజుల కంచెలు చెప్తానా కటింగ్ చేయించుకోమానని. అసలే చేయించుకుంటలేడు. వీడిని ఎట్లా చేస్తాను చూడు ఇప్పుడు. రే లేరా లే లే కటింగ్ చేయించుకోమంటే కటింగ్ చేయించుకుంటలే. ఇట్లయితే కాదు, ఆగు వీని సంగతి చెప్తా. ప్రకాష్ వాడు కటింగ్ చేయించుకోమంటే చేయించుకుంటలేడు. ఎందుకంటే వాడికి చెప్పబట్టి వారం 10 రోజులు అవుతుంది. నువ్వు దీంతో మొత్తం నేను తిట్టి అమ్మవాడిని కొడతానా అండి? తిడతాడు. కాకపోతే నేను కెమెరా ఎక్కడైనా దాచిపెట్టి నేను తీస్తా. పెద్ద మాట అన్నాడు సరాడు. పట్టుకో మొత్తం గుండెకి ఎక్కుతా చూడు. Yo soy Pablo Emilio Escobar, baby. పడగలరా అప్పయా తీయా కటింగ్ చేయించుకోమని చేయించుకుంటలే కదా. ఏదమ్మా ఇది రేపు నేను ఎట్లా పోతామా బయటికి? మరి ఎందుకు చెప్పినట్టు నీకు భయం ఉన్నదా ఏమన్నా? అరే కాదమ్మా చూడమ్మా ఎట్లా పోయిందో చూస్తానా. 10 రోజులు 15 రోజులు అవుతావా? ఈ వాడోళ్ళు ఆ వాడోళ్ళు అందరూ మీ కొడుకు కటింగ్ చేయించలేవా అంటాను. నా ఇది చేయబోతుంది. గుండె మీద తిరగమంటావా? తిరుగు చేయించుకోమంటే చేయించుకొని చేతనైతలే నీకు. ఇక్కడ కూర్చో. చెప్పేది నేనేమన్నా ఈ కటింగ్ చూసినా జుట్టేసి అంత ఉన్న పెరిగింది. నీకు అర్థమవుతుందా ఈ గుండెడు? ఎన్ని రోజులు అవుతుంది? 10-15 రోజులు అవుతాను నీకు చెప్పబట్టి. మా గుండెంతా ఉపడుతుందమ్మా. అందరు అడుగుతాను. అందుకే ఇట్లనే గుండు చేస్తేనే నువ్వు ఇజ్జత్ పోయి చేసుకొని వస్తావా అని చేసిన. కటింగ్ షాప్ లోకి ఇట్లా పోతామా? పో అట్లనే పో. రోడ్డు మీద ఇజ్జత్ ఉంటే అనేవాడన్నా చూస్తే మరి ఏం చేస్తే హెల్మెట్ పెట్టుకో. ఇద్దరు కలిసి చేస్తాలేంది? రికార్డ్ లేదేం లేదు. మేము నేను అందుకే ఆయన పిలిచిన ఇంటలేదని. కటింగ్ నేను వెబ్ సిరీస్ కోసం చెప్పి ఈ వరకు పెంచుతాం అనుకున్నానే. అయ్యో మరి చెప్పవారా? నాకు తెలియక నాకు వాళ్ళందరూ ఏంది మీ కొడుకు మొత్తం గంటగానం పెంచుకున్నాడు అని వాళ్ళు అంటారు. నిజమే కావచ్చు. మరి చేయించుకుంటలేడా అని కటింగ్ చూసి ఇజ్జత్ పోతుందని నేను నీకు తెలియకుండా అందుకే టింబర్తో గీకిన. చెప్పేసి ఎట్లా చెప్పాలి? నువ్వు నాకు హెయిర్ పెంచుకుంటానని నువ్వు చెప్పవా? చెప్పలే. ఏం కాదు, వెయ్యి కటింగ్ షాప్ లో వెయ్యి కటింగ్ చేయించుకొని రా. మరి దారుణంగా ఉన్నదమ్మా. ఇట్లా చేస్తారా అమ్మా? చేస్తారు. నాకాని తల్లి అక్కనే చెప్తుంది నీకు. నువ్వు కటింగ్ షాప్ పో, లేకుంటే ఆ కటింగ్ చూసి నాకే ఇజ్జత్ అనిపిస్తాను. పైసలా? ఏంది పైసలా? నీ కటింగ్ కు పైసలు పెట్టుడే ఎక్కువరా. ఏది ఆ టింబర్ ఏది నేనే చేస్తా. ఎందుకు రా? ఇది చేసింది నేనే కదా. ఆ గుండు చేసింది నేనే కదా. అదే పైసలు ఎందుకు దండగా? ఆ టింబర్ తో నేనే చెప్తా పాటు. ఏం ప్యాషన్? ఆరా జుట్టు పెంచుకోవడం. కటింగ్ చేయించుకున్నా
తొందరగా చేయించుకొని రాపో. మళ్ళీ ఇంకోసారి ఇట్లా చేస్తే అసలు మంచిగా ఉన్నా చెప్తానా? ఇంకోసారి నువ్వు కటింగ్ పెంచుకోవద్దు, నేను ముందే చెప్తాను. కటింగ్ పెంచుకుంటే నేను టిమ్మర్తో మళ్ళీ గిక్తా. ఏంది ఇప్పుడు నువ్వు ప్రకాశ్ మీ ఇద్దరు కలిసి చేసి కదా? అందుకే నేను ఆయన పిలిచిన, నాకు ఒక్కరికి ఇంటలేవననే పిలిచిన నేను. జరవే ఈ సైకిల్ వదిరా ఆపు. సైకిల్ వదిలి నాది కొడతారా అరే? అప్పయా అది గుళ్ళు గీకిలు అప్పయా సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. 10 రోజుల నుంచి కటింగ్ చేపించుకుంటే మా అమ్మ గుండె గీకేదిరా. అరే ఏందిరా సేమ్ ఇట్లా ఉంది ఇట్లనే ఇటు చేసినాం అనుకో, ఇట్లనే ఇటు చేసాం అనుకో అని బరాబర్ సెట్ ఉంటుంది. దోస్తు అంటే మీరు ఉండాలిరా ముడ్డ ఊరుకొని. బాగుంటుంది చిచ్చా, ఇట్లనే ఇటు కూడా చేస్తే బాగుంటుంది చిచ్చా. అరే చెప్తా చేరా పక్క ఇదే కాదు మీ సార్ కూడా పుష్ప సినిమాలో మంగళ సీన్ ఉన్నట్టున్నది. ఏంద్రా మరి గిట్లా వచ్చింది మంగళ సీన్ లెక్క కడిగి ఫోటో బయట సపరేట్ న్యూ స్టైల్ కొత్త క్రియేటివిటీ మనమే చేస్తారా, మనం తప్పకుండా చేయాలి. వరంగా అట్లుంటది మోడల్ మోడల్ కటింగ్ నేను చేస్తా. అది నేను చేస్తా. నూతన పంచుకుంటా లేదురా, నేను మనిషి రామ్ నువ్వు కన్నారా? అరే నీ జీవితంలో ఎప్పుడు పట్టుకున్నావరా నువ్వు ట్రిమ్మర్ కటింగ్ చేపించుకోవాలి గుండు చేస్తారు 6 రోజులనా? అప్పయ్య వాళ్ళు వదిలిపెట్టదు అప్పయ్య. అప్పటికి ఇట్లా మంచిగా ఉన్నది జర. శివాజీ సినిమాలో వాళ్ళకి బాస్ గుండు బాస్ చూసినా అప్పయ్య కటింగ్ చేపించుకోవద్దు ఎన్ని బాధలు. మరి గిట్ల తయారు మరి గిట్ల తయారైందిరా ఆడోళ్ళు కూడా గల్లెత్తారా? ఇంకా నయం రా, అమ్మ గుండె గీకింది డైరెక్ట్ ఏదైనా రంలో పెట్టలే నేను. నాకు ఏడుపు వస్తుందిరా. మా అమ్మ సగం గుండె గీకి ఇంట్లో పరువు తీస్తే రోడ్డు మీద తీసుకొచ్చి ఊరంతా తిప్పి పరువు తీసిండ్రా. రోడ్డు మీద అందరూ చూసిరా రే. మోడల్ అవుతాడు వాడు, ఎస్ఆర్ తోట కరీంబాగ్ మొత్తం మోడల్ అవుతాడు వాడు. రేపు పేద చెడ్డ చేసిన వాడిని ఎట్లా వచ్చాను ఎవరో దిచ్చా పడుకున్నాక మన మమ్మీ గంట అయితే నీకు తెలియదు అలా మొత్తం నువ్వు ఉన్నావుగా సెట్ చేయడానికి మనకి కటింగ్ ఇవ్వాలి నీతో నిన్ననే కదా మనం మాట్లాడుకున్నది. అబ్బాయా తిరుపతి పోదాం అన్నావు, గుండె గీకినావు. రామకృష్ణకి ఎంకలు ఇవ్వాలి కదరా, రామకృష్ణకి ఎంకలు ఇవ్వాలి కదరా. కాచిచా నాకు ఈ గడ్డం షేప్ పెట్టి నేర్పియా అబ్బాయి కాలు మొక్క అబ్బాయి వాడు గీకుతారు అబ్బాయి వాడు అంటే. దీనికి అంటారు కదా ఇదేనా బాగా ఎక్కడ వాళ్ళు బాధపడతా అంటే మనం సెట్ చేసి తీయాలి ఇప్పుడు మంచిగా చేసిన అబ్బాయి. జిందగీలోకి ఇటువంటి కస్టమర్లు ఎప్పుడు చూసినా అబ్బాయి అట్లుంటది మనతో. మా అమ్మాయి మా ఇంటేనా ఇంత వైల్డ్. దొరికిందే ఛాన్స్ అని చెప్పి రప్పరప్ప ఇస్తారా? కటింగ్ షాప్ అయ్యా మరి ఇవన్నీ ఎప్పుడు కస్టమర్లకు యాక్టివ్ చేయాలి, అలవాటు చేయాలంటే మనం మరిగిన కస్టమర్ అన్ని పెట్టాలి. అంటే ఏమేమి ఉంటాయి? గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, హెయిర్ స్టైలింగ్ ప్రతి ఒక్కటి చేస్తాం. కస్టమర్కి ఏది లేదంటూ మనం అన్ని చేస్తాం. అంటే రేట్ ఎక్కువ తీసుకుంటారా? బయట ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తే 10,000 15,000 తీసుకుంటారు. అట్లే ఉండదు, మన కస్టమర్ పనిని బట్టి ఉంటుంది. బయట కాగానే 50% తక్కువనే తీసుకుంటారు. అంతే తక్కువ రేట్ తక్కువనే. బయట పార్లర్ వేసుకుంటే వాళ్ళు ఎంత చేస్తారు, 5,000 తీసుకుంటారు. మనం 1,000 అంత తక్కువ ఉంటుంది. క్వాలిటీ అంత వాడి క్వాలిటీ మనం వాడతాం. ఇప్పుడు నేను బిడ్డ క్రీమ్ అని తెలియాలంటే దాంట్లో క్రీమ్ దాంట్లో కొట్టాం, దానికి ఏ గురించి పెట్టిందా స్కిన్ దాంట్లో ఉపయోగం ఏంటిది అని మనకు కూడా తెలుస్తుంది.
అంత తక్కువ తీసుకుంటాను నువ్వు. అది తప్పని కస్టమర్ అటెండ్ చేసుకోవాలి ఫస్ట్ గిరాకీ పెరగాలి మనం. అయిపోయింది అప్పయ్య, అంత అయిపోయినట్టే. చూసుకో ఏమన్నా డౌట్స్ ఉంటే చూసుకో. గుండెకేం డౌట్లు ఉంటాయి? గుండె మీద వచ్చిందా ఏమన్నా డౌట్లు ఉంటాయి ఏమన్నా? పైసలు ఇవ్వాలి అప్పయ్య, పైసలు ఇవ్వాలి అప్పయ్య. పైసలు దేనికి అబ్బా? గుండె వేసిన డబ్బులు ఇవ్వరా అప్పయ్య? పైసలు అదే పైసలు ఏమైనా అదే పైసలు ఎక్కడ వాడు ఇస్తారని చెప్పినా కదా. బాగా చెక్ చేసుకుని నువ్వు వాళ్ళకి మరి పైసలు ఇస్తారా? గుడి కూడా పైసలు ఇస్తారా? పైసలు ఏమిరా చేసుకుని బాగా చేసుకుని నాకు కట్టేశ్వర దగ్గర పైసలు కావాలి నాకు. అరే అరే పైసలు కావాలి నీకు ఇచ్చిపో. అరే 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 పైసలు కావాలి నాకు.